హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంసెట్ అప్లికేషన్స్ గురించి చూద్దాము. నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి వెబ్సైట్ ఇది. ఓకే, ఈ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఇది వెబ్ యొక్క అడ్రస్ అనమాట. ఇది అడ్రస్ ఇక్కడ వరకు చాలు. ఓకేనా, .in వరకు CETS.APSCHE.AP.gov.in అనమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనము ఎంసెట్ నేమ్ వచ్చేసి EAP సెట్ 2025 అనేది వచ్చింది. ఇక్కడ ఎవరెవరు మనకి ఏ దానికి అంటే కన్నా ఇంజనీరింగ్కి, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీనిలోకి మనము వెళ్ళాలి అంటే ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. దీనికి క్లిక్ హియర్ టు గో క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఇది. ఓకే, ఇక్కడ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, NCC మెరిట్ లిస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, 4, 5 అని ఉన్నాయి. ఇక్కడ స్టెప్ 1లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్, ఫీజు కట్టడము, ఎలిజిబిలిటీ, ఇవి రెండు మనం ఫస్ట్ స్టెప్ 1లో చూద్దాము. స్టెప్ 2లో వచ్చేసి పేమెంట్ యొక్క స్టేటస్, అంటే పేమెంట్ పే చేసిన తర్వాత మనకి ఒక ఐడి వస్తుందన్నమాట. ఐడి జనరేట్ అవుతుంది. ఐడిని బేస్ చేసుకొని మనము అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. స్టెప్ 3లో ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్, అంటే అమౌంట్ పే చేసిన తర్వాతనే మనము దీన్ని ఫిల్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత స్టెప్ 5లో ప్రింట్ ఇచ్చుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ మనము ప్రింట్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ 1 క్లిక్ చేస్తే మనకి అంతకుముందు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇది మనకి EAP సెట్ యొక్క నోటిఫికేషన్ అనమాట. ఎగ్జామినేషన్ వచ్చేసి 21/5, 25, 27/5, 25 అని ఇచ్చారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూస్తే మనకి ఈ ఫస్ట్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్, డైరీ, ఇవి BSc అగ్రికల్చర్ వాళ్ళకి, ఇది B ఫార్మసీ వాళ్ళకి, ఫార్మాడీ ఇవి చదవడానికి అనమాట. ఇక్కడ వితౌట్ లేట్ ఫీజు వచ్చేసి 24/4/25, అంటే 24/4 లోపల మనము ఫీజు అప్లికేషన్ ఫిల్ చేస్తే మనకి ఎలాంటి ఫీజు అనేది ఉండదన్నమాట. లేదు అంటే కనుక మనకి పెనాల్టీగా 1000 ఎక్కువ కట్టి అప్లై చేసుకోవాలి. ఎప్పటికీ 15కి అయితే, 7/5కి అయితే కనుక 2000, 12/5కి అయితే కనుక 4000, 16/5కి అయితే కనుక 10,000 ఎక్స్ట్రా మనీ పే చేసి మనము అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. కాబట్టి 24/4 లోపల మనము ఈ ఎంసెట్ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసుకోవడం మంచిది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పర్టికులర్స్ ఆఫ్ ది EAP సెట్ ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అనేది ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా, ఎగ్జామ్ ఎప్పుడు అనేది, ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు తెలిసింది. ఇక్కడ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలి. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ హ్యావ్ 10+2. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే వెళ్తే కనుక మనము జనరల్ ఇన్ఫర్మేషన్, ఇది ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిల్ చేస్తాము. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనకి 600, అలాగే 500, 550 అలా ఉంటుంది. బీసీలకు అయితే 550, SC STకి అయితే కనుక 500, OC జనరల్ అయితే కనుక 600 అనమాట ఫీజు పేమెంట్. ఇక్కడ వచ్చేసి రీజనల్ సెంటర్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. మనము కాకినాడ, గుంటూరు, ఏలూరు ఇక్కడ ఇలాగా. ఓకేనా, కర్నూలు, నంద్యాల, ఓకే, NTR ఇవన్నీ చూసుకోండి ఒకసారి సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఏవేవి అప్లై చేయాలి, ఏవేవి మనము సబ్మిట్ చేయాలి. హాల్ టికెట్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, అలాగే హాల్ టికెట్ నెంబర్, SSC హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అంటే SSCలో మనకి సర్టిఫికేట్లో ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ నంబరు. ఒకవేళ PHC, NCC స్పోర్ట్స్ అయితే కనుక స్పోర్ట్స్కి రిలేటెడ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకేనా, 1 lakh కాడికి అప్పర్ లోయర్. ఓకేనా, అప్ టు 2 lakhs, మోర్ దాన్ 2
ల్యాక్స్ 2 lakhs వరకు, మోర్ దాన్ 2 lakhs వరకు ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ రేషన్ కార్డు, తర్వాత నెక్స్ట్ స్టడీ ఆర్ రెసిడెన్స్. ఇది వచ్చేసి మనకి లాస్ట్ 12 years వరకు మనము దీంట్లో సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది, ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ కిందికి కన్సిడర్ చేయడం కోసం అనమాట. నెక్స్ట్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి మనకి ఇదే వెబ్సైట్. ఈ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇప్పుడు దాకా చెప్పాను కదా, అది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే, మార్క్స్ ఎట్లా మెరిట్ అని ఉంటే 25 marks మ్యాక్సిమం మార్క్స్ కన్సిడర్ ఆఫ్ ది ర్యాంకింగ్ అంట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు నీట్గా చూడండి. ఇక్కడ ర్యాంకింగ్ వచ్చేసి ఏపీసీఐటీ రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ 75 weightage, తర్వాత 10+2కి 25 weightage అనమాట. 25 weightage ఇది వచ్చి ఎగ్జామ్కి ర్యాంక్ టు బి బేస్డ్ ఆన్ ద ఈఏపీ సెట్ నార్మలైజ్డ్ మార్క్స్. ఇది 25 weightage, 25% మాత్రము 10+2కి వెయిటేజ్ అనేది ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి ఫామ్ అయితే చూద్దాం మనము. ఇక్కడ ఇది స్టెప్ 1 క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి స్టెప్ 1 క్లిక్ చేసినప్పుడు స్టెప్ 1 క్లిక్ చేస్తే మనకి స్టెప్ 1లో ఇలా వస్తుందన్నమాట. ఫీ పేమెంట్ ఫర్ ఏపీ ఈఏపీ సెట్ 2025. నోట్, స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రిజిస్టర్ 16 years ఏజ్ గ్రూప్ అని చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇది ఒకసారి చూసుకోండి. ఇంజనీరింగ్ అయితే కన్నా 16 years నుంచి ఉండాలి అనమాట. అగ్రికల్చర్ కూడా 17 years, ఫార్మసీ 16 years. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ అనేది మనము ఎంటర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్, సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. క్యాండిడేట్స్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, సెల్ఫ్ అది డిఫాల్ట్ ఉంటుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవడం బెటర్ అనమాట. స్ట్రీమ్ ఇంజనీరింగా లేకుంటే కన్నా అగ్రికల్చరా అనేది మనం ఇక్కడ చూజ్ చేసుకుంటాం అనమాట. లేదు బోత్ రెండింటికి అనుకుంటే బోత్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ వచ్చేసి ఓసీ అయితే ఓసీ, బీసీఏ అయితే బీసీఏ అలాగ మనం క్లిక్ చేస్తాము. తర్వాత సబ్ క్యాస్ట్ ఇక్కడ టైప్ చేయాలి సబ్ క్యాస్ట్. తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నామా, ఐసిఐసిఐ, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అదర్ బ్యాంక్స్. ఓకేనా, అదర్ బ్యాంక్స్ అయితే కన్నా నెట్ బ్యాంకింగ్ అదర్ బ్యాంక్స్ అని క్లిక్ చేయండి. ఎస్బీఐ అయితే కన్నా ఎస్బీఐ అని క్లిక్ చేయండి. లేదు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అంటే కన్నా క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫీజు వచ్చేసి మనకి బోత్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అంటే 1200 వస్తుంది. ఓన్లీ ఇంజనీరింగ్ అన్నాం అనుకోండి మనము 600 వస్తుంది అనమాట. ఇది ఓసీకి. అలాగే బీసీకి వస్తే కన్నా 550 వస్తుంది, 550. ఓకే, అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే కన్నా మనకి 500 అనేది ఫీజు వస్తుందన్నమాట. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది. పేమెంట్ అనేది స్టేటస్ అనేది ఓకే అయిపోతుంది అనమాట. తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ లాగిన్ అవ్వాలి. ఓకే, లాగిన్ అవ్వాలంటే ఇది నో యువర్ స్టేటస్ అయిపోయింది. ఫిల్ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయాలి అంటే మనకి ఈ రెఫరెన్స్ ఐడి నెంబరు, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్స్, ఓకే ఇంటర్ సెకండ్ ఇయర్ అని చెప్పాం కదా అది, తర్వాత మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవి 4 ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుంటే మనకి సబ్మిట్ అనేది అయిపోతుంది అనమాట. ఇదండి, ఇది మనము చేయవలసినది. ఇది ఎంసెట్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు చాట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, ఇది ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్.